హాయ్ అండి. నేనైతే సేమియా పాయసం చేసుకుంటున్నా అండి. ఇది చూడండి, సేమియా తీసుకున్నా ఒక చిన్న ప్యాకెట్, జీడిపప్పు, గుమ్మడి విత్తనాలు, బాదము, పిస్తా, సారపప్పు అన్నదంటే కర్బూజ విత్తనాలు, ఒట్టి ద్రాక్ష అండి. ఇక్కడైతే పాలు కాగబెట్టుకుంటున్నా. ఎలా చేస్తానో చూపిస్తాను. నాకు వచ్చినట్టు నేను చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. కొత్తగా పెట్టినాం కదా, మీరంతా సపోర్ట్ ఇవ్వకుంటే ఎలా అండి. పెట్టుకున్నా ఇవల్ల వేయించుకుంటా అండి నెయ్యిలో. నేనైతే ఇది జీడిపప్పు వేసుకున్నానండి నెయ్యిలో. చూడండి, అన్నీ వేయించుకున్నానండి నెయ్యిలో. జీడిపప్పు, బాదము అన్నీ వేయించుకున్నాను. ఇక్కడ సేమియా కూడా వేయించి పెట్టుకున్నానండి. ఇంకా పాలు, చక్కెర వేసుకుని పాలు కాగినాయి కదండి. ఇప్పుడైతే సేమియా వేసుకున్నానండి. కొంచెం ఉడికినాక డ్రై ఫ్రూట్స్. ఇప్పుడైతే ఉడుకుతుంది కదండి, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న సేమియా పాయసం రెడీ అండి. తినాలనిపించింది అందుకే